అందరికీ నా నమస్కారాలండి. టెట్ ఏదైతే జూలై 2024లో నోటిఫికేషన్ ఇవ్వబడిందో, అక్టోబర్ 3 నుంచి 21వ తారీఖు వరకు కూడా ఈ యొక్క టెట్ ప్రశ్నాపత్రాలు దరిదాపులుగా 30+ అండి. 33, 34 టెట్ పేపర్స్ అనేవి జరగడం జరిగింది. వీటన్నిటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ లింక్ కావాలంటే మీరు సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే ఇక్కడ నుంచి ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటి నుంచి కూడా ఈ 30+ మీరు యాక్సెస్ చేయొచ్చు. అట్లానే ఎండ్ స్క్రీన్ ఉంటుంది. అంటే చిట్ట చివర్లో మీకు వీడియో అయిపోయినా చిట్ట చివర్లో మీకు ఏం కనబడుతుందంటే ఈ ఎండ్ స్క్రీన్స్ కనబడతాయి. ఈ ఎండ్ స్క్రీన్ ద్వారా కూడా టోటల్ మీకు ఏంటంటే ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫ్రీగా మొత్తం వివరణలు అనేవి చూడొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది అక్టోబర్ 20 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలోని 61 నుంచి 90 ప్రశ్నలు అండి. ఇది వచ్చేసి యాక్చువల్గా సోషల్, మీకు ఎస్జిటి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే సిలబస్ అనేది సేమ్ కాబట్టి. 61వ ప్రశ్న మనం చూసినట్లయితే, యువర్ ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఏ విజిట్ టు చెన్నై. చెన్నైకి వెళ్తున్నాడు. చెన్నైకి వెళ్తుంటే యు ఆర్ సీయింగ్ ఆఫ్ ఎట్ స్టేషన్లో మీరు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళారు. అప్పుడు మీరు మీ ఫ్రెండ్తో ఏమని చెప్తారు అనేది యు ఆర్ సీయింగ్ హిమ్ ఆఫ్ ఎట్ స్టేషన్ అనమాట. ఏం చెప్తారు? థ్యాంక్ యూ అని చెప్తారా? ధన్యవాదాలు, కీప్ ఇట్ అప్, ఇట్లానే తిరుగుతూ ఉండని చెప్తారా? విష్ యూ హ్యాపీ జర్నీ, ఎస్ ఇది చెప్తాం. లేదా ఇంకో పదం ఉంది దీనికి, బాన్ వాయేజ్ అనేసి, దాన్ని అయితే ఆ ఫ్రేజ్ని అయితే మనం వాడడం జరుగుతుంది. నెవర్ మైండ్ అంటే ఏదైనా పొరపాటు జరిగితే పర్వాలేదులే అనేసి చెప్పడానికి నెవర్ మైండ్, పర్వాలేదు అనడానికి. కాబట్టి విష్ యూ హ్యాపీ జర్నీ, ఎవరైనా ప్రయాణం అయి వెళ్తుంటే మనం చెప్పేది ఏంటంటే విష్ యూ హ్యాపీ జర్నీ. హౌ కేర్లెస్ ఆఫ్ యూ టు డ్రాప్ ఆఫ్ మై పెన్. నా పెన్నుని కింద పడేయడం నీకు ఎంత ధైర్యం, ఇది అన్నారనుకోండి. ఏంటి? స్కోల్డింగ్, తిట్టడం అండి. ఇదేంటి? తిట్టడం. ఆస్కింగ్ ఏ క్వశ్చన్ కాదు, క్వశ్చన్ అడగడం కాదు. చివరిలో చూడండి ఇంటర్జెక్షన్ ఉంది, కాదు. మేకింగ్ అన్ ఎంక్వైరీ కాదు, క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఎంక్వైరీ లేదు. రిఫ్యూజింగ్ ఏ రిక్వెస్ట్ కాదు, తిట్టడం అనమాట. ఎంత ధైర్యం రా నీకు, ఎంత నిర్లక్ష్యం రా నీకు, పెన్ను పడేసావు. చూస్ ద ఆప్షన్ విచ్ ఈస్ ప్రైమరీ పర్పస్ ఆఫ్ డైరీ రైటింగ్. డైరీ రైటింగ్ రాయడానికి ఉన్న పర్పస్, ఉద్దేశాల్లో మొట్టమొదటిది ఏది? ఫస్ట్ పర్పస్, ప్రైమరీ పర్పస్ ఏంటి? షేరింగ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ అదర్స్తో కాదు, మనం క్లారిటీ తెచ్చుకోవడానికి, జరిగిన తప్పుని మరలా మన జీవితంలో, ఒకే జీవితం కాబట్టి మాటికి తప్పులు చేయకుండా ఉండడానికి, వాటి కోసం. సీకింగ్ వ్యాలిడేషన్ ఫ్రమ్ పీర్స్, ఇతరులకు తెలియకూడదు బాబోయ్, యాక్చువల్గా డైరీ అనేది పక్కన వాడు చదవకూడదు అంటారు. థెరప్యూటిక్ అవుట్లెట్ ఫర్ ప్రాసెసింగ్ ఎమోషన్స్, మనల్ని మనం అర్థం చేసుకునేటటువంటి ఒక ప్రక్రియలో డైరీ అనేది మనకు సహాయం చేస్తుంది. ఎవరైతే ఇంతకుముందు ప్రీవియస్ మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిన్ను గురించి నువ్వు తెలుసుకో, నో తై సెల్ఫ్. ఈ ఎమోషన్స్ని మనం ప్రతిదీ ఏం జరిగిందో కొన్నిసార్లు వ్యధపడిపోతుంటాం, వాటన్ని నుంచి తెప్పించుకోవడానికి మనం డైరీ అనేది రాస్తుంటాం. ఇన్కమ్ త్రూ పబ్లికేషన్, ఎవరో యాన్ ఫ్రాంక్ లాంటి వాళ్ళు ఏదో డైరీ రాస్తే హిట్ అవ్వచ్చు, కానీ మిగతా వాళ్ళ డైరీలు హిట్ అవ్వవు. కమర్షియల్ పర్పస్ నో. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద ఆప్షన్ దట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫార్మల్ క్లోజింగ్ ఆఫ్ ఫార్మల్ ఇన్విటేషన్. ఒక ఫార్మల్ ఇన్విటేషన్ని ఫార్మల్గా ఎండ్ చేయడం ఎలా? సీ యూ దేర్, ఇది ఇన్ఫార్మల్ అండి. ఇది ఇన్ఫార్మల్లో రాస్తారు. సిన్సియర్లీ అనేది ఫార్మల్ అండి. బెస్ట్ విషెస్, ఇది ఒక ఇన్విటేషన్కి బెస్ట్ విషెస్ ఇట్స్ నాట్ గుడ్. చీర్స్ అనేది కూడా కరెక్ట్ కాదు. ఫార్మల్, సిన్సియర్లీ మన లెటరు వీటిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ. ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండాలి. ఇండియా విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా, ఇది ఓకే. ఇది వచ్చేసి మనకి ఓకే. కాకపోతే ఇక్కడ కామా ఉండాలండి. ఇక్కడ రెండో దాంట్లో మనం చూసినట్లయితే కామా అనేది ఉండాలి, అది లేదు.
ఇక్కడ ఉండాలి, ఫుల్ స్టాప్ కాదు, ఫుల్ స్టాప్ ప్లేస్లో కామా ఉండాలి. ఇది ఓకే, ఇండియన్స్ విల్ బిల్డ్ ఇది ఓకే, కామా ఉంది ఓకే, ఇది ఓకే, డి స్మాల్ ఓకే, కానీ ఇక్కడ ఫుల్ స్టాప్ ఓకే. థర్డ్ వన్ ఓకే, ఇండియా ఇది ఓకే, ఇక్కడ మొత్తం కలిపేసాడు, డిక్లేర్ కానీ తప్పు. 3 మాత్రమే మనకు పూర్తిగా అన్నీ కూడా ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ హ్యాస్ లెస్ టెనెంట్స్ దిస్ ఇయర్ దాన్ దట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. చూడండి, కంపారిజన్ చెప్తున్నాడు అండ్ ఇయర్కి ప్రీవియస్ ఇయర్కి, అయితే అక్కడ తప్పు లేదు, కానీ లెస్ కాదు, లెస్ వాడకూడదు. యాక్చువల్గా మన మనుషులను వాడేటప్పుడు జనరల్గా ఫ్యూ వాడతారు, ఫ్యూయర్ టెనెంట్స్ అంటే బాగుంటుంది. షీ హ్యాస్ ఫ్యూయర్ టెనెంట్స్ అంటే బాగుంటుంది. లెస్ అనేది వస్తువులకి వాటికి జనరల్గా వాడుతుంటారు. సో బీలో తప్పు ఉంది. సో బి అనమాట, బి అనేది తప్పు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి క్రూయల్కి సఫిక్స్ అనేది పెట్టగలిగితే ఏది కరెక్ట్గా ఉంటుంది అనేసి. చూడండి, క్రూయల్, దీనికి మనం రాసేది క్రూయల్టీ అనేది, కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ఇదనమాట. క్రూయల్లీ ఇది యాక్చువల్గా నౌన్ని ఫామ్ చేయదు, దేన్ని ఫామ్ చేస్తుంది? యాడ్వర్బ్ ఫామ్ చేస్తుంది. 95% ఎల్వై ఉన్నాయన్నీ కూడా యాడ్వర్బ్సే. లవ్లీ ఇలాంటివి యాడ్జెక్టివ్లు అవుతాయి, ఎక్కడో రేర్గా ఉంటుంటాయి. తర్వాత ఎల్ఎల్వైలు లేవు. నెస్ అనేది నౌన్ని ఫామ్ చేస్తుంది, గుడ్నెస్, ఓకేనా, నౌన్ని ఫామ్ చేస్తుంది నెస్ అనేది. కాకపోతే క్రూయల్కి ఫామ్ చేయదు, గుడ్కి ఫామ్ చేస్తుంది. క్రూయల్ని నౌన్గా మార్చగలిగిన సత్తా ఇక్కడ ఉన్నది టీవైకి. నెక్స్ట్ మనం చూసినట్లయితే చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది చూడమంటున్నారు, ఏ ఆర్డర్లో చూద్దాం. అన్నిట్లో మనం చూస్తే CON. కాబట్టి ఇప్పుడు మనకేంటంటే CO అనేది అన్నిట్లో ఉందండి, ఓకేనా. ఎన్లు 3 ఉన్నాయి, ఎన్ ముందా ఆర్ ముందా? MNOPQR, కాబట్టి ఎన్ ముందు, ఓకే, ఆర్ తర్వాత ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ఎన్లు కూడా కొట్టేస్తాం, ఆరు కూడా, ఆరుకి ఆరు కదా, ఆరుకి ఆరు రాద్దాం, ఎన్లు చూద్దాం. FD ఆ తర్వాత T. ఇప్పుడు చూడండి, ఏది ముందు వస్తుంది? డి అనేది ముందు వస్తుంది, NDEF, ఓకే, ఎఫ్ తర్వాత టీ వస్తుంది, DEFGHIJKLMNOPQRST. ఆర్ అనేది MNOPQR అట్లా వస్తుంది. కాబట్టి ఆర్ ఉన్న కరప్ట్ వచ్చేసి సి అనేది చివరిలో ఉండాలి. అలా ఉన్న ఏకైక ఇది 4. ఇట్లా టైం సేవ్ చేసుకోవచ్చు. మిగతాయి కూడా చూడండి, కాండక్ట్ అంటే బి, తర్వాత NF ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏ, NT కాంట్రాక్ట్ డి, ఆర్ ఉన్న కరప్ట్ సి, BADC బ్యాడ్ సి. అదిగోండి, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద మీనింగ్ ద డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ అంటే ఏంటంటే ఎట్లాగైనా సరే సాధించడం. డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ అంటే టు బీ వెరీ డిటర్మిన్ టు గెట్ వాట్ వన్ వాంట్స్, మనకు కావాలి దానికోసం ఎంతకైనా తెగించడం అంటారే, అదనమాట హార్డ్ బార్గెన్ అంటే. డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్ అంటే అదనమాట. టు బీ వెరీ డిటర్మైన్ టు గెట్ వాట్ వన్ వాంట్స్, వన్ ఈజ్ ద ఆన్సర్. ద హెలికాప్టర్ మేడ్ ఏ లాట్ ఆఫ్ నాయిస్ వెన్ ఇట్ డాష్ ఫ్రమ్ ద హెలిప్యాడ్. హెలిప్యాడ్ నుంచి, హెలిప్యాడ్ ఇలా ఉంటుంది, హెలికాప్టర్ పైకి లేచినప్పుడు. బ్లాస్ట్ ఆఫ్, క్యారీ ఆన్, లిఫ్టెడ్ ఆఫ్, బ్రోక్ అపార్ట్. లిఫ్టెడ్ ఆఫ్ అనమాట, పైకి లేచినప్పుడు. బ్లాస్ట్ ఆఫ్ దేనికి వాడతాం? రాకెట్స్కి వాడతాం, రాకెట్స్. అది క్యారీ ఆన్ అంటే కంటిన్యూ అని అర్థం. బ్రోక్ అపార్ట్ అంటే విడిపోవడం, బద్దలవడం, అలాంటి విడిపోవడం దానికనమాట. ఇక్కడ చూస్ ద మిస్పెల్ట్ వర్డ్ అవుట్ ఆఫ్ గివెన్ ఆప్షన్. సర్జ్ కరెక్టే. ఎమర్జెన్సీలో జీ తర్వాత ఈ ఉండాలి, ఎమర్జెన్సీ జీ తర్వాత ఈ ఉండాలి, ఏ కాదు. ఆర్థడాక్స్ కరెక్టే, సస్పెన్షన్ కరెక్టే. సెకండ్ వన్ మనకు కావాల్సింది, ఇది తప్పైంది అనమాట, తప్పైంది అడిగారు కాబట్టి 2. నెక్స్ట్ చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏ ఫిల్మ్ దట్ గివ్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్. 10th నుంచి డైరెక్ట్గా ఇచ్చేశాడు. డాక్యుమెంటరీ అనమాట. డాక్యుమెంటరీ ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనమాట. దీంట్లో మన సినిమాలో చాలా ప్లస్లు మైనస్లు ఉంటాయి, కొన్ని తీసేస్తారు అండ్ కొన్ని కలుపుతారు, అలా ఉంటాయి. మీరు అమెజాన్ ప్రైమ్లో కనుక వెళ్ళినట్లయితే డాక్యుమెంటరీస్ సపరేట్గా ఉంటుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. నిజమైన వ్యక్తులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరూ మాట్లాడుతూ ఉంటారు. పోర్టల్ అంటే ఒక స్టార్టింగ్ ఏదైనా కానీ,
ఒక ద్వారం లాంటిది అనమాట. ఓకే, పోర్టల్ అనేది. మనోస్క్రిప్ట్ అంటే చేతిలో రాసింది. ఎపిటాప్ అంటే సమాధి మీద ఉంచినటువంటి శిలాఫలకం, ఏదైతే సమాధి పలక అంటారే అది. తర్వాత హౌఎవర్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ జూబిలెంట్ దేర్ వాజ్ టింజ్ ఆఫ్ సాడ్నెస్. ఎంత ఆనందం ఉన్నప్పటికి కూడా అక్కడ ఏంటంటే కొంత బాధ అనేది ఉంది. ఇక్కడ టింజ్ అంటే ఏంటి, సినానిమ్ అడిగారు. టింజ్ అంటే ఏంటంటే షేడ్ అనమాట, నీడ. అంటే క్లియర్గా అక్కడ చాలా ఆనందంగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ కొద్దిగా నీడ ఏదైతే పడుతుందో ఇట్లా అంత బాధ అయితే కొంత బాధ కూడా ఉంది అనేసి. వైటెన్ అంటే బ్లీచ్, బ్లాంచ్ ఇవన్నీ కాదు. వాట్ ఈస్ ద మ్యాటర్, వాట్ ఆర్ యూ లుకింగ్ సో రెచ్డ్ అబౌట్. రెచ్డ్ యాంటనిమ్ ఏంటి, ఆఫుల్, సల్కీ, డిఫెక్టివ్, చీర్ఫుల్. చూడండి, రెచ్డ్ అంటే అంతా అయిపోయి నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ఇదనమాట. చీర్ఫుల్ అంటే ఆనందంగా ఉండడం. ఓకే, ఆఫుల్ అంటే దరిద్రంగా ఉండడం అని, డిఫెక్టివ్ అంటే ఏదో పాడైపోయిన స్థితిలో ఉండడం అని, ఆ విధంగా సల్కీ అంటే చిరచిరలాడడం, ఇట్లా కొన్ని ఆ రకంగా అనమాట. కాబట్టి ఇక్కడ మనం యాంటోనిమ్ చూసినట్టయితే రెచ్డ్కి చీర్ఫుల్. ఐ షిఫ్టెడ్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్, ఇన్ ద రో కాదు, ఇన్ ద లాస్ట్ రో అని చెప్తాం. జనరల్గా చెప్పాలంటే ఎట్లా చెప్తాం అంటే ఇన్ ద లాస్ట్ రో, ఇన్ లాస్ట్ ద రో, ఇన్ లాస్ట్ రో కాదు కదా, ఇన్ ద లాస్ట్ రో అని చెప్తాం జనరల్గా. కాబట్టి దిస్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. షీలా ఈస్ కీన్ డాష్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్. కీన్ తర్వాత ఎప్పుడు కూడా ఆన్ వస్తుంది, ఆ తర్వాత వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ వస్తుంది. ఓకే, కీన్ ఆన్ అనేది ఒక ఫ్రేజ్ అనమాట. ఎప్పుడు కూడా కీన్ తర్వాత ఆనే వస్తుంది. దాని తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ అంటే V1 ప్లస్ ING అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. రోమిత్ డాష్ ఫినిష్ ఈజ్ హోంవర్క్ బిఫోర్ హీ వుడ్ కమ్ అవుట్ టు ప్లే. చూడండి, వుడ్ ఇచ్చేసి మనకి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అనేసి చెప్పేయడం జరిగింది. హ్యాస్ టు, విల్ టు, హ్యాస్ టు, ఈ మూడు కూడా మనం చూసినట్లయితే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కనబడుతుంది. ఒకటి పాస్ట్ టెన్స్లో కనబడుతుంది, అది హ్యాడ్ టు అనమాట. కాబట్టి మనకు వుడ్ ద్వారా ఏంటంటే అది పాస్ట్ అని అర్థమైపోతుంది. సో హ్యాడ్ టు అనేది ప్లేస్ చేస్తాం. 4 రైట్ ఆన్సర్. డోంట్ గో టు థియేటర్, ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో నుంచి అలా ఎత్తి ఇచ్చేసాడండి. డోంట్ గో టు ద థియేటర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, నీకు ఇష్టం లేకపోతే థియేటర్కి వెళ్ళొద్దు. డోంట్ గో టు థియేటర్ ఇఫ్ యూ వాంట్ టు, నీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొద్దు అని అర్థం. మొదటి దాన్ని తప్పు. డోంట్ గో టు థియేటర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, నీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే వెళ్ళొద్దు, ఇదే కదా చెప్పేది మనం. ఇఫ్ యూ వాంట్ హర్ టు, అది కరెక్ట్ కాదు. ఆమెను వెళ్ళాలని అనుకుంటే నువ్వు వెళ్ళొద్దు, అది కూడా ఇవ్వాల నువ్వు అనేది. ఇఫ్ యూ వాంటెడ్ నాట్ టు బి, అసలు సెంటెన్సే గందరగోళం. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్ వై ఆర్ యూ స్టడీయింగ్ ఇంగ్లీష్. కాబట్టి హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే వైనే రావాలి. దట్ రాదు, దట్ అనేది రాదు, ఇఫ్ అనేది రాదండి. ఎందుకు రాదు, WH వర్డ్ ఉంది, వైనే రావాలి. దాని ప్రకారం ఇఫ్ వచ్చినాయి కొట్టేయండి. ఇఫ్ వై వచ్చినాయి, 2 ఉన్నాయి. హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్, హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్, ద లిటిల్ బాయ్ ఆస్క్డ్ హిమ్ అంట. ఇక్కడ అడిగింది హీ ఆస్క్డ్ లిటిల్ బాయ్, కాబట్టి 3వది కూడా తప్పు. అసలు మన ఇండైరెక్ట్ స్పీచ్ రాకుండానే చూడండి, హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్, హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్ వై. యూ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఇక్కడ నుంచి తీసుకుంటుంది. లిటిల్ బాయ్ అంటే హీ కాబట్టి హీ. వై హీ వాజ్ స్టడీయింగ్, హీ ఆర్ బదులు వాజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత మనం చూసినట్లయితే చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 అనేది ఉంటుంది. ఐ నోటీస్ దట్, ఇక్కడ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. ఏ విండో హ్యాడ్ బీన్ లెఫ్ట్ ఓపెన్. చూడండి, హ్యాడ్ బీన్ హెల్పింగ్ వెర్బ్ V3. సో దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. హీ టుక్ ఓవర్ V2 వాడారు. ప్రీస్టుడ్ ఆఫ్ ది, ఇది యాక్టివ్ వాయిస్. ఇట్ వాస్ ఫెయిర్లీ లార్జ్ హౌస్, ఇది కూడా మామూలుగా యాక్టివ్ వాయిస్ లాగానే ఉంది. అంటే మామూలుగా చెప్పుకునేటటువంటి సబ్జెక్ట్ ప్లస్ ఏదైతే వెర్బ్ ఉంటుందో అదే ఫార్మాట్లో ఉంది. ఇది కూడా మామూలుగా ఉంది, ప్యాసివ్ వాయిస్ కాదు. ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 ఫార్మాట్లో అయితే లేవు. ఉన్నదల్లా మొదటిదే. ఎక్కడుంది, హ్యాడ్ బీన్ లెఫ్ట్ ఓపెన్ అనేది ఉంది, 8 ఉంది. కాబట్టి 80కి 1 అనేది రైట్ ఆన్సర్. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. హీ డస్ నాట్, చూడండి
గోస్ అంటేనే GOES అంటే ఏంటంటే దాని అర్థం డస్ ప్లస్ గో అని అర్థం. ఓకే, మళ్ళీ గోస్ ఏంటి? సో తప్పు. షీ డు నాట్ బిలాంగ్. చూడండి, షీ తర్వాత డూ రాదండి, ఎప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది డూ అనేది? ఇక్కడ డస్ షీ డూ ఇట్ అట్లా వస్తుంది తప్ప ఇక్కడ రాదు. కాబట్టి ఇది తప్పు. ఐ డు నాట్ రైట్ లెటర్స్ కరెక్టే. తర్వాత వినోద్ తర్వాత ఇక్కడ చూడండి డస్ నాట్ అనేది రావాలి. ఓకే, ఇక్కడ డూ అనేది రావాలా. ఓకే, కానీ ఐ డు నాట్ రైట్ లెటర్స్ అనేది కరెక్ట్ ఇక్కడ ఉన్న వాటిల్లో. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే నెపోలియన్ హూ వాన్ ఫ్రెంచ్ ఆనర్ డైడ్ ఎట్ సెయింట్ ఎలినా. ఇందులో ఏంటి, దేనికి ఎగ్జాంపుల్ అని అడిగారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నెపోలియన్ అనేటటువంటి వ్యక్తి గురించి ప్రత్యేకంగా మనకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ద మ్యాన్ అనేసి ఇక్కడ వివరిస్తే ఈ వ్యక్తి గురించి తెలిసిందనుకోండి మనకి. ఇక్కడ ఏదైతే ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి, ఇప్పుడు నెపోలియన్ అనగానే మనకు అర్థమైపోయింది ఇంతనికి ఫ్రెంచ్కి సంబంధించిన వాడు, సంథింగ్ ఓ దేశానికి సంబంధించిన వాడు, చాలా గొప్పవాడు ఇతను. కాబట్టి మనకి వేరే ఈ ఏదైతే ఇచ్చాడో కామాల మధ్యలో దిస్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ ఎక్స్ట్రా ఇన్ఫో ఇచ్చేదంతా కూడా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. అలా కాకుండా ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది అతని ఐడెంటిటీని గనక ఎస్టాబ్లిష్ చేసిందనుకోండి, దట్ విల్ బి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక్కడ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అనేది మనకు ముందే అయిపోయింది, నెపోలియన్ అనగానే అయిపోయింది. కాబట్టి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. హ్యావ్ యూ హర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? బిఫోర్ అనేది ఏంటి చూడండి, ఇక్కడ బిఫోర్ అనేది దేనికి లింక్ అయ్యి ఉంది చెప్పండి? హ్యావ్కా, యూకా, హార్డ్కి లింక్ అయి ఉంది. అంటే ఒక వెర్బ్కి లింక్ అయి ఉంది. వెర్బ్కి లింక్ అయినది ఏమవుతుంది? యాడ్వెర్బ్ అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ యాడ్వెర్బ్. కంజంక్షన్ అంటే ఎండ్, బట్, సో ఇలాంటివి ఉంటాయి. ప్రిపోజిషన్ ఆను, ఇన్ను. లింకర్స్ అంటే బికాజు, తో ఇట్లాంటివి ఉంటాయి. నిక్ హ్యాస్ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద ఫాలోయింగ్ యాడ్జెక్టివ్ ఏదన్నారు? ఇక్కడ హిప్ చూస్తే నౌన్ అండి, లెఫ్ట్ అనేది యాడ్జెక్టివ్, ఫుట్ అనేది నౌన్ అండి, స్మాల్ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ స్మాల్ ఉందా? లేదు. ఇంకా ఉన్నది ఏంటి? లెఫ్ట్. సో దిస్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. యాజ్ హీ వాజ్ బోర్న్ ఇన్ లండన్ హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ UK. ద అబోవ్ సెంటెన్సెస్. యాజ్ అనేది లింకర్ అండి. ఇది వచ్చేసి సబార్డినేట్ క్లాజ్ లేదా డిపెండెంట్ క్లాజ్. ఓకే, సబార్డినేట్ అన్న డిపెండెంట్ అన్న ఒకటే. ఇది వచ్చేసి మెయిన్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్. ఒక ఇండిపెండెంట్ ఒక డిపెండెంట్ ఉన్నదాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఓకే, కాంపౌండ్ కాంప్లెక్స్లో ఏమవుతుంది అంటే రెండు మెయిన్ క్లాజులు ఉంటాయి, ప్లస్ ఒక ఏమవుతుందంటే సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. సింపుల్ సెంటెన్స్లో ఫ్రేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్లస్ ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్లో రెండు మెయిన్ క్లాజులు ఉంటాయి. కాంప్లెక్స్లో ఒక మెయిన్ క్లాజు ప్లస్ ఒక సబార్డినేట్ క్లాజు ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్ ఎ లాట్ ఇన్ ఇండియా. ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా అనేది బాగా డెవలప్ అయింది భారతదేశంలో. డాష్ ద ట్రేడ్ టు హ్యాస్ ఇంప్రూవ్. అలానే వ్యాపారం కూడా పెరిగింది అని అన్నారు. దీనికి మనకి ఏంటంటే ఇక్కడ లైక్ వైజ్ అలానే రవాణా పెరిగింది కాబట్టి వ్యాపారం పెరిగింది. అలానే ఇది రీజను, ఇది రిజల్ట్. అలా కాకుండా రీజన్కి యాంటీ రిజల్ట్ గనక జనరేట్ అయితే వేరే. ఓకే, ఎట్ ఇవి యాంటీ రిజల్ట్ కోసం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు అనేసి ఐ సీ ద లిటిల్ ట్రైఫిల్స్ దట్ బిలాంగ్ డాష్ ఫాదర్ లైన్. ఎప్పుడైనా బిలాంగ్ వస్తే టు అనమాట. బిలాంగ్ టు అనేది ఎప్పుడు కూడా కలిసే వస్తుంది. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు హిమ్, ఇట్ బిలాంగ్స్ టు హర్, ఆ విధంగా రావడం జరుగుతుంది. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. హీ మైట్ బీ ద కల్ప్రిట్. అబోవ్ సెంటెన్స్ ఇండికేట్స్. మైట్ బీ అంటే ఏంది? పాసిబిలిటీ. ఓకే, పర్మిషన్ కాదు, గివింగ్ పర్మిషన్ కాదు. పర్మిషన్ ఎప్పుడు? మే ఐ అని ఉంటే. ఎబిలిటీ అనేది కెన్. ఎబిలిటీ అనేది
ఆబ్లిగేషన్ అనేది మస్ట్ ఉండాలి. కాబట్టి పాసిబిలిటీ ఏంటంటే మైట్ బి. సో 1 ఈజ్ ద ఆన్సర్. తర్వాత మనం చూసినట్లయితే లాంగ్వేజ్ ఈజ్ ద లైట్ ఆఫ్ మైండ్ అన్నాడు. ఓకే, ప్యాసేజ్ ముందు మనం క్వశ్చన్ చదువుకుంటాం. వాట్ డస్ సజెస్ట్ అబౌట్ లాంగ్వేజ్? లాంగ్వేజ్ గురించి ఏం చెప్తున్నాడు? కల్చరల్ యాక్టిఫాక్ట్, లైట్ ఆఫ్ మైండ్. ఫస్ట్ సెంటెన్స్లోనే ఉంది కదండి లైట్ ఆఫ్ మైండ్ అని. కమ్యూనికేషన్ ఓన్లీ, హ్యూమన్ థాట్. ఓకే, మనం చదువుదాం. లైట్ ఆఫ్ మైండ్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు, సో ఇక్కడ ఉంది, అయినా చదువుదాం. అండ్ నెక్స్ట్ చూద్దాం. ప్రాస్ అండ్ కాన్స్ అంటే జనరల్గా ఏంటంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని అర్థం. సరే, క్వశ్చన్స్ చదివా, ఇప్పుడు పారాగ్రాఫ్ చదువుదాం. లాంగ్వేజ్ ఈజ్ లైట్ ఆఫ్ మైండ్. సో ఈజ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ టుడేస్ కాంటెక్స్ట్, బట్ ఎవర్ సిన్స్ వీ హ్యావ్ బికమ్ ఫ్రీ, సమ్ పీపుల్ హ్యావ్ ప్రొటెస్టెడ్ అగైన్ ద రిటెన్షన్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్ విచ్ హ్యాస్ ప్రాస్ అండ్ కాన్స్ టు ఇట్. లైట్ ఆఫ్ మైండ్ సెకండ్ కరెక్ట్, ఎందుకంటే ఆర్టిఫాక్ట్ అని ఇవ్వాల, కమ్యూనికేషన్ ఇవ్వాల, అండ్ హ్యూమన్ థాట్ అని ఇవ్వాల. అలానే ప్రాస్ అండ్ కాన్స్ అంటే ప్లస్ అండ్ మైనస్ అని, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని. ఇదండి టోటల్గా. మీరు గనక డిఎస్సికి చాలా చాలా సీరియస్గా కనుక ప్రిపేర్ అవుతుంటే పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎస్జిటి ప్రిపేర్ అవుతుంటే ఎస్ఏ బదులు ఎస్జిటి రాయండి. మీరు పీజీటీ ప్రిపేర్ అవుతుంటే ఎస్ఏ బదులు పీజీటీ రాయండి. ఓకే, పీజీటీ కనుక టీజీటీ ప్రిపేర్ అవుతుంది టీజీటీ. ఈ విధంగా ఎస్ఏ బదులు ఇవి రీప్లేస్ చేస్తే మీకు బ్లాగ్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ నుంచి మీరు టోటల్ యాక్సెస్ అనేది మీరు చేయొచ్చు సులభంగా అండ్ ఫ్రీగా. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. వీటికి సంబంధించి అన్నీ కూడా మీకు ఐకార్డ్స్ ఇలా వస్తూ ఉండడం చూశారు. ఇప్పుడు 5 సెకండ్లో మీకు టోటల్ ఈ యొక్క ఎండ్ స్క్రీన్స్ అనేవి వస్తాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా మీరు సులభంగా యాక్సెస్ చేయొచ్చు అన్నిటినీ. 30+ టెట్ పేపర్స్ ఉన్నాయి, అంతేకాదు ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.